తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలుగుట్టింది, కూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కన ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి గరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకు నన్ను చూడు, ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం. నీకేం భయం లేదు. అనవా లింగం అనేసాడు. ఒరే సీతారాముడు, ఇంకెంతసేపు ఈ ఫోటో గొడవే కానీ అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా. ఓహో, ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా అంటే చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్సవరమేగా తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటే, మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు. జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. మగ బట్ట నేను కుట్ట, ఆడబట్ట కోసం పుట్టే. ఆడపిల్లలు ఎంతమందో, అసలు మచ్చ ఎక్కడుందో. నిన్న కృష్ణుడు నా కళ్ళకు వచ్చాడే. నిజమా? నా కళ్ళకు వచ్చాడే, ఏకంగా మా ఇంటికే వచ్చాడే. ఏం చేశాడే? వెన్న ముద్ద పెట్టాడు. వెన్న ముద్ద. దిక్కు ఏ దిగ్గంబలు చెప్పేది వినండి. అవి వచ్చేస్తాయి వెనక్కి. బ్లూటూత్ అది కాదురా, బ్లూటూత్ పాములు వచ్చేస్తాయేమో. ఇదిగో నీ వల్ల కదా కానీ నేనే పెడతా. గాలి మాలిన ఈ గాలి తేరి పారా చూసి వేసే గీలా మావి మాటున దాగుంటే కూత వేసి గుబ్బలు నవ్వే గోలా. తరుణిరో కరుణతో మోక్షం చూపే కిరణమై నిలిచానే. తనువుతో పుట్టే మాయను తెలుపగా పిలిచానే.
వాడిపోని సిరులెన్నో పూలు పూచేటి కొమ్మారెమ్మ గుమ్మ నేను కోరే ఆకారా ఏది మీలోన భామ 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 తగదురా ఇది మరి రోజం కాదా సొగసరి గోవిందా అందరూ నీ వారేగా ఒకరితో ముడి ఉందా చూసే కలలు ఎన్నో ఉన్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు మామా బామా తీరాన్ని చేరాలమ్మా మరువే కోరి ఎత్తి మొక్కాలమ్మా ముగ్గురికి మచ్చలే అమ్మో మాస్టారు 3 ముక్కలు కొట్టాను 3 మీరే వేరు చేసుకున్నారు ముక్క కొట్టండి వేసేవలో బోడి ముక్కలు 3 వేస్తేనే 30 వేస్తేనే కాసేపు ఆగు రే సాము నువ్వేయి ఏ మళ్ళీ వేరు చేసుకోవడానికా ఉండండి చచ్చా చావచ్చింది ఎటు చూసినా నాకు 11 ముక్కలే ఉన్నాయేంటి 11 ముక్కలా ఆ. అయితే ఆ టికెట్ ధర ఉంటే ఎదుకు ఏమండి మీ ముక్కలు అసలు లెక్కటండి 16 షో ఏంటి 16తో షో ఇంకో 20 ముక్కలు కూడా కలిపి చూపించో నేను దమ్మిడి చేస్తే ఇవ్వను రేయ్ పేకాడ దగ్గర అన్యాయం చేస్తే చంపేస్తాను ఎవరిని నిన్నే నన్నా నిన్నే చంపేస్తావా చంపేస్తాను. ఏ చంపు చూద్దాం. చంపేస్తాను. చంపు. చంపేస్తాను. ఆగండి 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 ఏమండి నిజంగానే చంపేస్తారండి చంపేస్తాను ఆ? అయితే చంపేయండి ఆ? నేను పోయి ఇదిగో, కెమెరా తెచ్చుకుంటాను చంపేస్తా. ఏం చంపేస్తా? ఈ యాంగిల్ బాగుంది కూని, ఈ యాంగిల్ కూని, బాగుంది. ఈ యాంగిల్ బాగుంది కూని, కూని 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 అమ్మా! కూలియా ఎవరు ఎప్పుడు ఎక్కడ కూలి 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 పేకాట్లో గొడవైందని చంపేస్తానన్నాడు పేకాట అంటే గ్యాంబ్లింగ్ ఆ. చంపేస్తాడా ఆ. అంటే మర్డర్ 2 సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను కొత్త పోలీస్ అండి రూల్స్ ఎరగని చెప్తున్నా ఇరికించేయండి ఊరికి నేను చెప్పడం సరదా కన్నా ఏంటి ఊరికినా ఊరికినా అబద్ధలాడితే చంపేస్తాను. అబ్బా, అబ్బా. ఒకళ్ళొకళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను వెళ్ళిపోయినా పలాంటి స్టేషన్కి బాబు ఈ 100 రూపాయలు తీసుకొని ఇది లంచమా అదో నేరం పైగా ముష్టి వంద అదంతకన్నా పెద్ద నేరం ఇదిగో అంతా తల 100 ఇస్తే సరే లేదా మీ బతుకులు తిరగలే ఆర్డర్ చేసి 300 ఇచ్చినా అందాం బాబు ఈ 150 తీసుకొని చేసే వేద పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి ఏమయ్యా ఇక్కడ వరహాలరావు గారు ఇల్లు ఎక్కడ ఆయన ఏం చేసేయండి బాబు రేపు ఈయనేనండి బాబు వరహాలరావు మీరా మావ గారు నమస్కారం నేనండి ఉయ్యూరు సంబంధాన్ని అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను ఓహో నువ్వటోయ్ మా అల్లుడోయ్ కాబోయే అల్లుడు నిన్ను చూస్తూనే అనుకున్నా చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా చొరబడుతుంది అని. ఈ ముగ్గురులో పెళ్లి కూతురు ఎవరు అమ్మాయి ఓ అమ్మాయా మీ అంతా ఒకసారి బయటికి వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకోవాలి ఫైర్ ఏమిటండి నా బొందా ఉష్ పెళ్లి చూపుల రిపోర్ట్ కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను వెళ్ళవే పదవే ఏరు నీలవేణి ఏ మాట పగలదా గట్టిగా చెప్పు నీలవేణి ఓ వయస్సు 18 వెళ్ళి ఎన్ని వెళ్ళాయన్నది కాదు ఎన్ని వచ్చాయో చెప్పు 19 వచ్చాయి ఓ 19 చూడు నాకు డూప్లికేట్స్ అంటే గెట్టవు అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం మరి నీ ఒరిజినలే నువ్వు నాకు నచ్చావు మరి నేను నీకు చెప్తావా ఈ ఏడుపులో నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు చెప్పా ఏంటి అల్లుడు గారు ఎఫ్ఐఆర్ పదవే కర్మ మొత్తానికి నువ్వు నాకు నచ్చావు అవును ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా వెళ్ళావా పోలీస్ వెళ్ళావా లేదా ఓసారి టీపీసీ అమ్మటానికి వెళ్ళాను
వెళ్ళావా? ఈ సంబంధం క్యాన్సిల్. కొత్త పోలీసు అండి, రూల్స్ ఎరగరు. నేను చచ్చిపోతాను. వీళ్ళ సంబంధాలు తగలయ్యా, నేను చచ్చిపోతాను. నిలబడి 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 నిలబడి. అయ్యో, అక్కడ లోతు. చచ్చిపోతాను. ఏమిటి అగాయిచ్చు? చస్తావు. చచ్చినా పర్వాలేదు, మా నాన్న తెచ్చిన సంబంధాల కంటే ఇదే నయ్యం. అయినా ఆడపిల్లలు గోదాట్లో స్నానం చేస్తే బాగుంటుంది కానీ అందులో దూకి చస్తారా? చావును గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? జమజచ్చి ఉండాలే గాని పెళ్ళేం కర్మ, ఏమైనా చేస్తాను. నిజంగానే సుందరం? నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని సుందరం, అంతే. నీలవేణి, ఈ తడి బట్టల్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేనంటే నీకు అంత ఇష్టమా సుందరం? ఇష్టమా? అదేం మాట. ప్రాణం. చలేస్తుందా? వెచ్చగా ఉంది. జలుబు చేస్తుంది, వెళ్ళి బట్టలు పిండుకో. నాకు ఇట్టగే బాగుంది. చెబితే వినాలి. వెళ్ళు వెళ్ళు. నీలవేణి, నీ జత జడ మీద జమజచ్చుందా? అదే అని. నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే ఉందన్నమాట. అమ్మా జబ్బు పెరిగింది. జబ్బెరగడం కాదు, చంపుతాను. నీ ఫోటోలు తగలయ్యే బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదరా. ఎవరు? నాగమణి, నేను ఈ రోజు నేను జబ్బు చెట్టే. జబ్బు చుట్టడం ఏంటి? అదే పుట్టే. ఈ రోజు నా పుట్టినరోజు. మరైతే మొహం అలా వేలాడేసుకొచ్చావే. మా మేనత్త బతుకున్న రోజుల్లో చక్కగా ఒళ్ళు రుద్ది తలంటు పోసేది. ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది. బాధపడక సుందరం, నే తలంటనా? అంటుతావా? అయ్ బాబోయ్, కళ్ళు మండిపోతున్నాయి. నాగమణి, ఈ పట్టాలు ఎక్కడ చేయించావు? బాగున్నాయా? బ్రహ్మాండం. వడ్డానం కూడా చేయించా. వడ్డానమా అంటే? నడువుకు పెట్టుకోరు. ఓహో అదే. మరి జత జళ్ళకి? జడకా? చామంతి బిళ్ళుందిగా. చి, నేను అడిగేది చామంతి బిళ్ళ గురించి కాదు. ఇది నేను ముట్టుకుంది గొలుసేగా. సిగ్గు లేకపోతే సరి. సిగ్గులేదు సరే గాని, మరి ఆ జత జళ్ళ సంగతి? అబ్బా, ఎన్నిసార్లు చెప్పను, ఉందన్నానుగా చామంతి బిళ్ళ. నేను అడిగింది చామంతి బిళ్ళ గురించి కాదు, పుట్టుమచ్చ గురించి. ఎవడోరా నువ్వు? దొంగ సచ్చినోడా? నీ మొహం పడ్డా? నీ మొహం సంతకేనా? ఎవడోరా నువ్వు ఇక్కడికి వచ్చావు? సచ్చినోడా? ఆడోడు దల్లో తానాలు చెప్తుంటే ఫోటోలు తెస్తావరా? ఎవడా నువ్వు? నేను జంబులింగాన్ని. నిన్ను దయా 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 దయా. ఇక్కడ స్నానమే? దయా దయా. ఎవరు? నేనే, సుందరాన్ని. స్నానం చేస్తున్నాను, కూర్చో. చెయ్యి చెయ్యి, బాగా చెయ్యి. ఎవడాడు? సీనుగాడా? సీనుగాడు బెడ్లో చేతు కొడతాడబ్బా. బట్టల సత్తిగాడే. ఎవడాడు? రాయ్ సంపత్తను రాయ్. అబ్బా దయా, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆడపిల్ల ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. సుందరం, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీ అణువణువుని, ఉదాహరణకి నీ జుట్టుని, నీ ముక్కుని, నీ జత జడల్ని. దయా, నిన్నో సంగతి అడగనా? ఏమిటి? నా కుడికాలు తొడ మీద మచ్చుంది, అలాగే నీకు కూడా ఏమైనా మచ్చుందా? నాకు సిగ్గేస్తుంది. అయితే నిజంగా ఉందన్నమాట. నేను హాస్పిటల్ వెళ్ళిపోయి ఇంటికి వచ్చావు. సీతారావుడు నాకు పూల జడ కుట్టి పెట్టవా? ఏనుగు పిచ్చి పోయి ఇప్పుడు పూల పిచ్చి పట్టుకుందా? పూల జడ నాకు కాదు, నా ఏనుక్కి. ఏనుక్కి పూల జడ? కర్మ, ఇంతకీ ఏనుగు ఎక్కడ చచ్చింది? సుందరం తెచ్చిస్తానన్నాడుగా. సుందరం?
అనే ఉంటాడు. అయినా ఎవడన్నా కుక్కని పెంచుకుంటాడు, పిల్లిని పెంచుకుంటాడు, గేదెని పెంచుకుంటాడు. నాకు ఏనుగు కావాలి, ఏనుగు కావాలి, పీనుగా, పీనుగా. ఎక్కడ పీనుగు? కాదయ్య మొగడా, ఏనుగు. అబ్బా. అమ్మా అయ్య బాబోయ్, ఇంతకు ముందు తొండం విరిగింది, ఇప్పుడు దంతం విరిగింది. రాక్షసి. ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని? మీ సుందరిని చూడు ఎలా కొట్టిందో. ఏదో పసిపిల్ల తెలియ కొడితే ఆ పిల్ల పసిపిల్ల చూడు, లింగబాబాయ్ చచ్చాడు. మరే నిజంగానే చచ్చాను. చచ్చదచ్చవలే. ఇదిగో మీ గురువుకో శుభవార్త చెప్పు. ఇంకా వారం రోజుల్లో వెంకటరత్నం జైలు నుంచి వస్తున్నాడు.